నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆసియా ఖండంలో పెద్ద దేశాలైన చైనా, భారత్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఓవైపు చర్చలు సాగిస్తూనే ఇరు దేశాలు యుద్ధ సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బలాబలాల తీరును ఒకసారి పరిశీలిద్దాం. చైనా దురాక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ధీటైన సమాధానం చెబుతామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. లడఖ్లోని సరిహద్దుల్లో ప్రధాని మోడీ ఆకస్మిక పర్యటన చేశారు. ఈ పర్యటనలో ప్రధానితో పాటు త్రివిధ దళాపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపడానికి ప్రధాని లడఖ్ సరిహద్దుల్లో పర్యటించారు. కరోనా భయాన్ని విడిచి సైనికులతో కరచాలనం చేశారు. వారికి సెల్యూట్ చేసి వారి భుజాలను తడుతూ అభినందించారు. యుద్ధోన్మాదంతో రంకెలు వేస్తున్న డ్రాగన్ కు గట్టి గుణపాఠం చెప్పడానికి సన్నద్ధం అవ్వాలని భారత సైనికులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. చైనాకు చెక్ చెప్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అడుగు ముందుకేశారు. యుద్ధ వాతావరణం నెలకొన్న లదాఖ్లో మోదీ ఇవాళ ఆకస్మిక పర్యటన చేపట్టారు. తన పర్యటనలో సైనిక దుస్తుల్ని ధరించి భారత సైన్యానికి నూతనోత్తేజాన్ని అందించారు. యుద్ధం తప్పనిసరైతే భారత్ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, అందులో భాగంగానే భారీగా ఆయుధాల కొనుగోలుకు ఉపక్రమించామని స్పష్టం చేశారు. ఈ మేరకు 38,900 కోట్ల వ్యయంతో అగ్రశ్రేణి యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర సైనిక ఉపకరణాలను సమీకరించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. सबसे पहले दो माताओं का स्मरण करता हूं. पहली हम सभी की भारत माता. जब मैं दो माताओं का स्मरण करता हूं, पहली हम सभी की भारत माता और दूसरी वे वीर माताएं जिन्होंने आप जैसे पराक्रमी योद्धाओं को जन्म दिया है. मैं उन दो माताओं का स्मरण करता हूं. भारत माता के दुश्मनों ने आपकी फायर हुई देखी है और आपकी फ्यूरी भी. साथियों, लद्दाख का तो ये पूरा हिस्सा ये भारत का मस्तक है. 130 करोड़ भारतीयों के मान सम्मान का प्रतीक है. వీటి వల్ల మన సైనిక బలగాల పోరాట సామర్థ్యం మరింత ఇనుమడించనుంది. ఆత్మనిర్భర్ భారత్ కు ఊతమిచ్చేలా తాజా ప్రాజెక్టుల్లో సింహభాగం 31,130 కోట్ల విలువైన కాంట్రాక్టులు దేశీయ పరిశ్రమలకే దక్కుతాయి. అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ ఆయుధాల రూపకల్పనలో పాలుపంచుకుంటాయి. తాజా ఆయుధాల్లో దేశీయ వాటా దాదాపు 80% మేర ఉండనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ సముపార్జన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దుల రక్షణ కోసం మన సైనిక బలగాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది. MiG 29 యుద్ధ విమానాలు, 59 MiG 29 సెట్స్ ను ఆధునీకరించేందుకు సన్నద్ధమైంది. అంతేకాకుండా ప్రతిపాదన దశలో ఉన్న 12 సుఖోయ్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతులతో 12 Su-20 MKIలను వాయుసేన కొనుగోలు చేయనుంది. సుఖోయ్ విమానాల కొనుగోలు నిమిత్తం 10,730 కోట్లు ఖర్చు చేయనుండగా, ఆధునీకరణ నిమిత్తం 7,418 కోట్ల రూపాయల్ని వెచ్చించనున్నారు. తాజాగా ఆమోదం పొందిన ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి నిమిత్తం R&Dకి సంబంధించిన ప్రతిపాదనలు 20,400 కోట్ల వరకున్నాయి. ఫ్రాన్స్ నుంచి అదనంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోరుతున్న భారత్, రష్యా నుంచి S-400 మిసైల్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి గతేడాది భారత్ రష్యాకు 40,000 కోట్లు చెల్లించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటిని త్వరితగతిన అందించాలని రష్యాకు భారత్ తెలిపింది.
ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలను భారత్ సమకూర్చుకోనుంది. వీటితో పాటు గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే 248 అస్త్ర క్షిపణుల సమీకరణకు సైతం డీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1000 కిలోమీటర్ల పరిధి కలిగిన దీర్ఘశ్రేణి ఉపరితల దాడి క్షిపణులైన వీటిని నావికాదళం వాయుసేన కోసం రక్షణ శాఖ సమీకరిస్తోంది. వీటికి గాల్లో అద్భుత విన్యాసాలు చేసుకుంటూ వెళ్లే సూపర్సోనిక్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసే సత్తా ఉండడం గమనార్హం. ఈ క్షిపణిని ఇప్పటికే భారత వైమానిక దళంలోని సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో అనుసంధానించారు. శత్రువుపైకి శరపరంపరగా రాకెట్లను ప్రయోగించే పీనాకా క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ అస్త్రాన్ని అవసరమైన మందుగుండు సామాగ్రి సమీకరణకు డీసీఏ అనుమతినిచ్చింది. శత్రు బలగాలు, ట్యాంకులు, కమ్యూనికేషన్ కేంద్రాలు, వైమానిక క్షేత్రాలు, ఆయుధగారాలను ఈ క్షిపణి ధ్వంసం చేయగలదని సైనిక వర్గాలు చెబుతున్నాయి. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని భూతల లక్ష్యాలను ధ్వంసం చేసే సుదీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను సమీకరించుకునేందుకు కూడా డీసీఏ సంసిద్ధం వ్యక్తం చేసింది. ఇది ఇప్పటికే అభివృద్ధి చేసిన నిర్భయ్ క్షిపణికి సంబంధించిన ఆధునిక వర్షన్గా పేర్కొంటున్నారు. దీని రాకతో భారత నౌకాదళం, వాయుసేన శక్తి మరింత ఇనుమడిస్తుందని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొనుగోలు పూర్తయితే భారత వాయుసేనలోని ఫైటర్ జెట్స్ విభాగం మరింతగా బలం పుంజుకుంటుంది. ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తివంతంగా మారింది. మరోవైపు సైన్యం కోసం సాఫ్ట్వేర్ డివైజ్డ్ రేడియోల సమీకరణకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మన భద్రతా దళాలు వాయిస్, డేటా కమ్యూనికేషన్ను మరింత భద్రంగా నిర్వహించుకునే అవకాశం ఉంది. అమెరికా నుంచి M777 హోవిట్జర్ శతఘ్నులను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. 777 హోవిట్జర్ శతఘ్నులను హెలికాప్టర్లో కూడా తరలించవచ్చు. ముఖ్యంగా గాల్వాన్ లోయ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈ 777 హోవిట్జర్ శతఘ్నులు తమ సామర్థ్యాన్ని చాటుతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి భారత్ C-17 హెలికాప్టర్లు కూడా కొనుగోలు చేస్తుంది. సరిహద్దు పరిస్థితుల్లో ఏ మార్పు రాకపోవడంతో ప్రత్యేక బలగాలను భారత్ లదాఖ్ సరిహద్దులకు తరలించింది. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బేస్ల నుంచి భారీగా ఆయుధ వ్యవస్థల్ని లడఖ్కు తరలిస్తోంది. భారత్ తూర్పు లడఖ్లో ఇప్పటికే 15,000 మంది సైనికులను మోహరించింది. భారత్ అమెరికా నుంచి సమకూర్చుకున్న అపాచీ హెలికాప్టర్లతో సరిహద్దుల వెంబడి గస్తీ నిర్వహిస్తోంది. చైనా భారత్ సరిహద్దుల వెంబడి భారత వాయుసేనలో అత్యంత ప్రభావవంతమైన కీలక పాత్ర వహించే సుఖోయ్ 30 MK1 మీరజ్ 2000 జాగ్వార్ యుద్ధ విమానాలను భారత్ మోహరించింది. మరోవైపు వ్యూహాత్మకంగా కీలకమైన శ్రీనగర్, కార్గిల్, లెహ్ రహదారిలో ఉన్న జోజిలా సొరంగం పనుల్ని త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారీ మంచు కారణంగా కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల మధ్య శీతాకాలంలో రాకపోకలు నిలిచిపోతాయని, జోజిలా పూర్తయితే ఏడాదంతా ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోపక్క భారత సరిహద్దు వెంబడి చైనా కూడా యుద్ధ సన్నాహాలు షురూ చేసింది. టిబెట్లోని వైమానిక స్థావరం వద్ద పాకిస్తాన్ సరిహద్దుల్లోని కర్దు వైమానిక శిబిరాల్లో చైనా తన వైమానిక సన్నాహాలు 2 నెలల నుంచి మొదలుపెట్టింది. ముఖ్యంగా తూర్పు లదాఖ్లోని గాల్వాన్ లోయ, దౌలత్ బెగ్ ఓల్డీ, దెపాంగ్, చుషుల్ వద్ద సైనిక బలగాల్ని భారీగా మోహరించింది. చైనా వెస్టర్న్ ఎయిర్ ఫోర్స్ కమాండ్, PLA ఎయిర్ ఫోర్స్లు భారత సరిహద్దుకు సమీపంలో మోహరించాయి. పశ్చిమ వాయు విభాగంలో 75 యుద్ధ విమానాల్ని, 34 గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లను టిబెట్ సమీపంలో చైనా మోహరించింది. అలాగే తూర్పు వాయు విభాగంలో 101 యుద్ధ విమానాలు, 9 ALG విమానాల్ని సిద్ధం చేసింది. ఇవి కాక 4వ తరానికి చెందిన 101 యుద్ధ విమానాల్ని, గ్రౌండ్ అటాక్ చేయగలిగిన 50 డ్రోన్లను ఇప్పటికే ఇండియాకు వ్యతిరేకంగా సిద్ధం చేసినట్లు సమాచారం. భారత్తో ఓవైపు చర్చలు సాగిస్తూనే మరోవైపు యుద్ధ సన్నాహాలు సాగిస్తోంది.
చైనా యుద్ధ సన్నాహాలను నిశితంగా గమనిస్తున్న భారత్ సైతం యుద్ధానికి సన్నద్ధమవుతుంది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన ఆయుధాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్ మరోవైపు ఇప్పటికే ఉన్న ఆయుధాల ఆధునీకరణకు సన్నద్ధమైంది. ఆసియాలోనే పెద్ద దేశమైన చైనా ఆయుధ సంపత్తిని నిలువరించడానికి భారత్ అమ్ముల పొదిలో ఏమేమున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. భారత్ అమ్ముల పొదిలో అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా పదాతి దళాలు భారీ యుద్ధ శకటాలను సరిహద్దులకు గంటల వ్యవధిలో తరలించవచ్చు. వీటిల్లో C-17 గ్లోబ్ మాస్టర్, C-130 సూపర్ హెర్క్యులస్, CH-47 షునుక్, MI-17 వంటి హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. T-90 అత్యంత శక్తివంతమైన ట్యాంక్. దీనిని సరిహద్దులకు తరలించడంతో మన బలగాలకు వెయ్యనుకుల బలం వచ్చినట్లే. దీని బరువు దాదాపు 46 టన్నులకు పైగా ఉంది. C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు ఈ ట్యాంకుల తరలింపులో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దాదాపు 77 టన్నులను మోయగలవు. అత్యధిక ఎత్తులో సాధారణంగా విమానాలు పూర్తి సామర్థ్యంతో బరువు మోయలేవు. C-17 హెలికాప్టర్ సామర్థ్యం తగ్గించుకున్నా 46 టన్నుల బరువును తేలిగ్గా రవాణా చేయగలదు. ఇదే సమయంలో మరికొన్ని ట్యాంకర్లను రోడ్డు మార్గంలో కశ్మీర్ వైపు నుంచి తరలించేందుకు భద్రతా వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. భారత్కు చెందిన శతజ్ఞులను అత్యవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవల అమెరికా నుంచి కొనుగోలు చేసిన షినుక్ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇవి భారత్ దగ్గర 15 వరకు ఉన్నాయి. అదే సమయంలో దళాలు ఆర్మ్డ్ వాహనాలను తీసుకెళ్లేందుకు C-130 విమానాలు, MI-17 హెలికాప్టర్లు ఉండనే ఉన్నాయి. భారత్ దగ్గర 11 C-130 విమానాలు, 11 C-17 గ్లోబ్ మాస్టర్ సర్వీసులో ఉండగా 220 MI-17 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవన్నీ లదాఖ్ సమీపంలోని దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ లో ల్యాండ్ కాగలిగే సామర్థ్యం ఉన్నవి కావడం విశేషం. DRDO రూపొందించిన అస్త్ర క్షిపణి మన బలాన్ని పెంపొందిస్తున్న మరో ఆయుధమని సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి తోడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాదాపు 270 యుద్ధ విమానాల్ని, 68 గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లను సిద్ధం చేసింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు S-400 ట్రయంఫ్ లాంగ్ రేంజ్ మిసైల్ 400 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. భారత్ దగ్గర 5,000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల అగ్ని క్షిపణులు ఉన్నాయి. భారత్ దగ్గర 130 నుంచి 140 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి. N-95 సూపర్ రైఫిల్స్ ను చైనా సరిహద్దుల్లోకి హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇవి 1.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ఛేదించడానికి ఉపయోగపడతాయి. తాజా నివేదిక ప్రకారం 104 చైనా మిసైళ్లు ఇండియాలోని ప్రతి భాగాన్ని లక్ష్యం చేసేలా రూపొందించారని తెలుస్తోంది. అయితే ఇండియాకు చెందిన 10 అగ్ని-3 లాంచర్లు మొత్తం చైనాను టార్గెట్ చేసే శక్తి కలిగి ఉన్నవని అంతర్జాతీయ పరిశీలకులు సైతం చెప్తున్నారంటేనే భారత్ శక్తి తెలుస్తోంది. అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి మనం దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాలు ఏకకాలంలో 6 ఎయిర్ బస్లను నాశనం చేయగలవు. అంతేగాక 2019లో మిషన్ శక్తి పేరిట రక్షణ రంగంలో శాటిలైట్ సిస్టమ్ను ఎవరూ చోరబడలేని విధంగా భారత్ రూపొందించింది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన ఎయిర్ బేస్ గా దౌలత్ బేగ్ ని అభివృద్ధి చేయడంతో దీని నుంచి చైనా ఎయిర్ బేస్లను అత్యంత సులువుగా నాశనం చేయొచ్చని యుద్ధ నిపుణులు సైతం చెబుతున్నారు. భారత నావిక దళంలో ఉన్న INS ఢిల్లీ యుద్ధ సమయంలో మిగిలిన యుద్ధ నౌకల సమూహాన్ని సబ్మెరైన్లో విమాన దాడుల నుంచి కాపాడుతూ రక్షణ కవచాన్ని కల్పిస్తుంది. ఈ నౌకలు తన ప్రదేశం నుంచి 350 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న అన్ని నౌకలను, విమానాలను, సబ్మెరైన్లను పసిగట్టగలవు. అంతేకాక 250 కిలోమీటర్ల లోపు ఉన్న వాటిని నిర్వీర్యం చేయగలదు. ఇండియన్ నేవీలో బ్రహ్మోస్ వంటి సూపర్ సానిక్ మిసైళ్లను తొలుత INS రాజ్పుత్ కు అమర్చారు. ఇవి గంటకు 35 నాట్స్ వేగంతో ప్రయాణించగలవు. అదే బాటలో నదుల పేర్లతో గోదావరి, గంగా, గోమతి పేరిట పూర్తి స్వదేశీ నాలెడ్జ్తో రూపొందించారు.
శత్రువుల సబ్మరైన్లను సముద్ర గర్భంలో ముంచివేయడానికి, చిన్న నౌకలు లేదా గూఢచారి బోట్లను పసిగట్టి నాశనం చేయడానికి ఐఎన్ఎస్ తల్వార్ నౌకలను వినియోగిస్తారు. ఈ నౌకలో ఒకేసారి 8 మిసైళ్లను శత్రు నౌకలపై ప్రయోగించగలిగే సౌకర్యం ఉంది. 16 కేజీల బరువు కలిగిన బాంబులను ప్రయోగించగల 100 మిల్లీమీటర్ల గన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. మరి ఏ ఇతర నౌకలో లేని అత్యాధునికమైన రాడర్, సోనార్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ నేవీలో 16 సబ్మెరైన్లున్నాయి. ఇందులో ఎక్కువ రష్యా, జర్మనీ నుండి కొనుగోలు చేసినవే. ప్రతి సబ్మెరైన్లో 220 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న నౌకలపైనే ప్రయోగించగలిగే మిసైళ్లు ఉన్నాయి. ఈ సబ్మెరైన్లు సముద్రంలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలిగి 18 నాట్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించగలవు. పూర్తి అణు సామర్థ్యం కలిగిన సబ్మెరైన్ను నిర్మించడానికి కేంద్రం సన్నద్ధమైంది. 2004లో యుద్ధ విమానాలను చేరవేసే నౌక అడ్మిరల్ గోర్ష్కోవ్ను దాదాపు $1.5 బిలియన్ భారత్ కొనుగోలు చేసింది. దీనికి $800 మిలియన్ ఖర్చుతో మరమ్మతులు చేపట్టి నౌకాదళానికి అందజేసింది. 2005 ఏప్రిల్లో భారత ప్రభుత్వం 37,500 టన్నుల బరువైన విక్రాంత్ యుద్ధ వాహకాల నౌక నిర్మాణానికి 4,000 కోట్లు కేటాయించింది. నావికాదళంలో అత్యంత కీలకమైన సబ్మెరైన్ వ్యవస్థను పటిష్టం చేసింది. ఇందులో భాగంగా వచ్చే 30 ఏళ్లలో 24 సబ్మెరైన్లు నేవీ అమ్ముల పొదిలో చేరనున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అన్ని దేశాలలో భారత నావికాదళం అత్యంత బలమైనదిగా తయారైందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. చైనాకు 365కు పైగా వార్హెడ్లున్నట్లు నిపుణులు పేర్కొంటుంటే, భారత్ వద్ద 150కి పైగా అణువార్హెడ్లు సిద్ధంగా ఉన్నాయి. చైనా రక్షణ బడ్జెట్ $225 బిలియన్ అయితే భారత రక్షణ బడ్జెట్ $55 బిలియన్. చైనాలో సాయుధ బలగాలు 2 మిలియన్లయితే భారత్కు 1.30 మిలియన్ల సైనికులున్నారు. చైనా వద్ద 13,000కు పైగా ట్యాంకులుండగా భారత్ వద్ద 4,100 వరకు ట్యాంకులున్నాయి. చైనా వద్ద 40,000కు పైగా సాయుధ పోరాట వాహనాలుంటే భారత్ వద్ద 2,800కు పైగా ఉన్నాయి. పైగా రాకెట్ లాంచర్లు చైనా వద్ద 2,050 ఉంటే భారత్ వద్ద 266 ఉన్నాయి. భారత్కు 295 నావికాదళ ఆస్తులుంటే చైనాకు 714 ఉన్నాయి. భారత్ వద్ద 16 జలంతర్గాములుంటే చైనాకు 76 ఉన్నాయి. క్షిపణి విధ్వంసక వాహక నౌకలు చైనాకు 33 ఉంటే భారత్కు 13 ఉన్నాయి. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ 150 కిలోమీటర్ల రేంజ్ పరిధిలోని పృథ్వీ-1, 250 కిలోమీటర్ల రేంజ్ పరిధిలోని పృథ్వీ-2లను స్వయంగా నిర్మిస్తోంది. భారత్కు 2,000కు పైగా ఎయిర్ లాంచ్ ప్యాడ్లున్నాయి. చైనాకు 3,000కు పైగా ఉన్నాయి. భారత్లో 346 విమానాశ్రయాలు వైమానిక దళ సేవలకు అందుబాటులో ఉంటే చైనాలో ఇవి 507 ఉన్నాయి. ఆయుధాల పరంగా చైనాతో పోలిస్తే భారత్కు చాలా తక్కువ ఉన్నాయి. కానీ అన్నిటికీ మించి భారత్కున్న యుద్ధానుభవం చైనాకు లేదు. వియత్నాం యుద్ధానంతరం చైనా ఏ దేశంతోనూ యుద్ధం చేయలేదు. కేవలం తన దేశీయుల అణచివేతకు మాత్రమే ఇంతవరకు చైనా తన సైన్యాన్ని వినియోగించింది. పీఠ భూముల్లో తప్ప ఎత్తైన పర్వతాలపై యుద్ధం చేసిన అనుభవం చైనాకు లేదు. ప్రస్తుతం హోపింగ్, పాంగ్టా, లెన్జీ, గాసుంసా, పోంగాజోంగ్, హోటన్ కష్గర్ వంటి టిబెట్ పీఠభూమి ప్రాంతాల్లో చైనా ఎయిర్ఫీల్డ్లను అభివృద్ధి చేస్తుంది. అయితే ప్రస్తుతం పీఠభూముల్లో ఉన్న చైన్ ఎయిర్ బేస్లలో ఎక్కడా పేలుడు రక్షిత ఆశ్రయాలు అందుబాటులో లేవు. చైనా పరిస్థితి ఇలా ఉంటే భారత్ మాత్రం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్తో ప్రతిరోజు చిన్నపాటి యుద్ధాలు చేస్తూనే ఉంది. అత్యంత ఎత్తైన పర్వత సానువుల నడుమ భారత్ పాక్ చొరబాటుదారులను తరచూ తరిమి కొడుతోంది. ఈ యుద్ధాలన్నీ ఎత్తైన పీఠభూముల్లోనూ పర్వత సానువుల్లోనూ సాగాయి. ఇలాంటి అనుభవం చైనాకు లేదు. చైనా తన ఆర్థిక, సైనిక సంపత్తిని పెంచుకున్నా అనంతరం ప్రత్యక్ష యుద్ధాలకు దిగలేదు.
దీంతో ఎత్తైన సున్నితమైన పర్వత శ్రేణుల్లో చైనాలో యుద్ధం చేయలేక చిత్తవడం ఖాయమని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా వ్యవహార శైలిపై అంతర్జాతీయ సమాజం సైతం మండిపడుతుంది. చైనా తీరు మార్చుకోవాలని హితవు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఓ పక్క చర్చలు, మరో పక్క యుద్ధ సన్నాహకాలు ఇరు దేశాల మధ్య వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే వెనకడుగు వేసేది లేదని భారత్ సైతం స్పష్టం చేస్తుంది. దీంతో ఆసియా ఖండంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.